ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మీరిద్దరు దండలు మార్చుకుంటారన్నమాట. ఒక్క నిమిషం జరగండి, వెనక్కి జరగండి. ఏంటిది కంగారు? దండలనగానే వేసేసుకోవడమేనా? ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు మీరిద్దరు నార్మల్గా దండలు వేసుకోరు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, అలా దండలు మార్చుకోవాలన్నమాట. అదలా అనుకుంటున్నారా? వెరీ సింపుల్. అనయ్య, నిన్ను జెంట్స్ గాల్లో తిప్పుతారు, భూమి నిన్ను లేడీస్ గాల్లో తిప్పుతారు. ఒకరికి ఒకరు అందకుండా పైకి లేపే ప్రయత్నంలో, ఆ ప్రాసెస్లో మీరు దండలు మార్చుకోవాలి. అది ఫన్. అర్థమైందా? నేనెందుకులే బాబు, పెళ్లి కాని పిల్లనైనా పట్టులేని పొడుచుని భూమిని మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎత్తుకుంటారు. గోరింటాకు సూపర్ గోరింటాకు, మంచి ఐడియా. ఈ కన్నయ్య తరపునైతే మావయ్య మీరు నాన్న ఎత్తుకోవాలి. రే, ఏం మాట్లాడుతున్నారా? అతయ్య వెళ్ళండి. నక్షు డార్లింగ్, రా రా అతయ్య, ఎత్తుకోండి. రే, నేను నీ తరఫున కాదు, భూమి మేనమావగా నిన్నెత్తుకుంటాను. అన్నయ్య, ఇక్కడ కూడా ఏంటన్నయ్య? ఓకే నాన్న, లిఫ్ట్ చేయండి. మావయ్య, అత్తయ్య ఏంటి లేటు, లిఫ్ట్ చేయండి. నక్షు, వెయిట్, అప్పుడే అయిపోలేదు. నెక్స్ట్ ఐటెం, వర్షంలో తడిచిన ఒక ఫీలింగ్, వసంతోత్సవం. ఇక మీరు చూసుకున్నంత వరకు చాలే గాని కానివ్వండి.
ష్, ష్. ఒకసారి చూడండి. చెప్పు బిందు. మా మావయ్య పిలిస్తేనే మా అన్నయ్య గగన్ భూమి ఇంటికి వచ్చారు శివా. తెలుసు బిందు, వాళ్ళు బయలుదేరేటప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఏదో ఒకటి చెప్పి నువ్వు కూడా వాళ్ళతో రావాల్సింది శివా. పెళ్లి తర్వాత జరిగే ఆచారాలు ఎంత బాగుంటాయో కళ్ళారా చూసేవాడివి. అవును, వాటితో పాటు నిన్ను కూడా చూసేవాణ్ణి. అవును, ఒకరినొకరం చూసుకుంటూ రాబోయే కాలంలో మన పెళ్ళయ్యాక భూమి ప్లేస్లో నన్ను, అన్నయ్య ప్లేస్లో నిన్ను ఊహించుకొని మురిసిపోయేవాళ్ళం కదా. చాలా దూరం వెళ్ళిపోతున్నావు బిందు. ముందు మన చదువులు పూర్తవ్వాలి. ఆ తర్వాత మన ప్రేమను మీ ఇంట్లో ఒప్పుకోవాలి. ముఖ్యంగా మా భూమి అక్క ఒప్పుకోవాలి. చాలా తతంగమే ఉంటుంది. ఆ, మా ఇంట్లో ఒప్పుకోవాలి అని అన్నావు, అంతవరకు ఓకే. మధ్యలో భూమి అక్క ఒప్పుకోవాలంటావేంటి? అంటే నా ఉద్దేశం భూమి అక్క అంటే భూమి అక్క ఒక్కతే కాదు, భూమి అక్క బావ ఒప్పుకోవాలి అని. ఎంత కాదనుకున్నా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను కదా బిందు. వీళ్ళు నన్ను ఈ ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు.